తిరుపతి చంద్రగిరిలో జోగి రమేష్ పై 2 కేసులు నమోదు చేశారు. చంద్రగిరిలో టీడీపీ నేత బాలకృష్ణమూర్తి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. తిరుపతి రూరల్లో ఈశ్వర్రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రజలను, రాజకీయ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నగరంలో శాంతి భద్రతలకు సమస్యలు తెచ్చి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకుని రావాలని కుట్ర పన్నినట్టు కంప్లైంట్లో ప్రస్తావించారు. మరోవైపు సత్యసాయి జిల్లాలో అంబటి రాంబాబుపై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ధర్మవరం 1 టౌన్, గోరంట్ల, హిందూపురం, పుట్టపర్తి పోలీస్ స్టేషన్స్ లో కేసులు ఫైల్ చేశారు. టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అంబటిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఈ యాక్ట్ నెల రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదంటే ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని సూచించారు. అటు కాకినాడలో కూడా ఇదే యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. తిరుపతి చంద్రగిరిలో జోగి రమేష్ పై ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే చంద్రగిరిలో టీడీపీ నేత బాలకృష్ణమూర్తి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. తిరుపతి రూరల్లో ఈశ్వర్రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రజలను, రాజకీయ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నగరంలో శాంతి భద్రతలకు సమస్యలు తెచ్చి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకుని రావాలని కుట్ర పన్నినట్టుగా కంప్లైంట్లో ప్రస్తావించారు. మరోవైపు సత్యసాయి జిల్లాలో అంబటి రాంబాబుపై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ధర్మవరం 1 టౌన్, గోరంట్ల, హిందూపురం, పుట్టపర్తి పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైల్ చేశారు. టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అంబటిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఈ యాక్ట్ నెల రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదంటే ఒకే ప్రదేశంలో ర్యాలీలు కానీ, ఊరేగింపులు కానీ చేయరదని సూచించారు. అటు కాకినాడలో కూడా ఇదే యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు.